పేరు పరంగా చూసుకుంటే కోర్స్ మీరు సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ వరల్డ్ వైడ్ రీచ్ ఉంది, మీకైతే విపరీతంగా పేరు వచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది. ఏంటి జేబీ సాటిస్ఫాక్షన్ ఏంటి పరిస్థితి? రెమ్యునేషన్ మంచిగా ఇచ్చారా 80 రోజులు అంటే? బాగానే ఇచ్చారండి. ఒక సినిమా హీరోయిన్ షూట్ చేయొచ్చు 80 డేస్ అంటే. అవునవును, రెండు సినిమాలు కూడా తీసేయచ్చేమో. అవును. మంచి మైత్రి మూవీ మేకర్స్ చాలా పెద్ద సంస్థ. Yes. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫిల్మ్ మేకింగ్ మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే వరల్డ్ వైడ్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంత ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళ ద్వారా నాకు వచ్చిన ఈ ఆపర్చునిటీ ఎన్ని కోట్లు విలువైనా చేస్తుంది. ఈ ఆపర్చునిటీ ఎంతమంది రెడీగా ఉండరు సార్ ఇలాంటి ఆపర్చునిటీ కోసం. ఇండియా వైడ్ యాక్టర్స్ రెడీగా ఉంటారు. అలాంటిది ఒక నాకు హోమ్ గ్రౌండ్లో ఒక తెలుగు అమ్మాయికి తెలుగు సినిమాలో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఐల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. ఒక దగ్గర కొంత మంచి ఆపర్చునిటీ పెద్ద సినిమా అని చెప్పేసి కొంతమంది రెమ్యునరేషన్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవుతుంటారు. నేను అడిగింది ఇచ్చిన ఈ ఒప్పైనా చేద్దాంలే అని చెప్పేసి. మిమ్మల్ని అడిగారా, మీరు అడిగారా, వాళ్ళు మీకు అడగకుండా ఇచ్చారా? అలా ఏం లేదండి. ఆ రెమ్యునరేషన్ డిస్కషన్స్ మేనేజర్స్ మధ్యలో అవుతుంది. ఇద్దరికి వర్కౌట్ అయితేనే కదా సినిమా అవుతుంది. సో ఆ విషయంలో డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. వచ్చేవాళ్ళ నిర్మాతలు సెట్లకి? అయ్యో రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. చాలా చెరి గారు ఉంటారు ఎప్పుడు, రవి సార్, నవీన్ సార్ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటారు. రవి సార్ అయితే ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని అసలు సీన్స్ ఏమవుతుందో కూడా చూస్తారు దగ్గరుండి. అందుకే వాళ్ళు అంత ప్యాషనేట్ గా ఫిల్మ్ మేకింగ్ లో ఉన్నారు అనిపిస్తుంది. పుష్ప కాకుండా మీ ప్రాజెక్టులు ఏమున్నాయి? గతంలో ఏ ప్రాజెక్టులు చేశారు, ఇప్పుడు ఏం ప్రాజెక్టులు చేస్తున్నారు? ఒక సినిమా చేసినట్టున్నారు, పరిశ్రమ చేసినట్టున్నారు కదా? అవును. సమోసా తింటావా శిరీష అంటే ఇప్పుడు ఎవరికి తెలియంది కాదు ఆ డైలాగ్. చాలా మంచి రీచ్ వచ్చింది ఆ డైలాగ్ ద్వారా. హిట్ యూనివర్స్లో కంటిన్యూ చేస్తున్నాను. హిట్ 2లో ఉన్నాను, హిట్ 3లో కూడా ఉండబోతున్నాను. అండ్ ప్రశాంత్ వర్మ గారితో ఒక సినిమా ఆల్రెడీ షూట్ చేసేసాము, పోస్ట్లో ఉంది. అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ అమెజాన్ ప్రైమ్కి ఒక సిరీస్ చేశాను, అది రిలీజ్ అవబోతుంది. ఇంకా మంచి మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నాను. సినిమాలో స్లాంగ్ వచ్చేసరికి చిత్తూరు యాస మాట్లాడారు కదా, అసలు మీరు ఒరిజినల్ నేటివ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా నేటివ్ ప్లేస్ అంటే మా ఫ్యామిలీ ఆరిజిన్ అదంతా విజయనగరం జిల్లా ఆమిటి అని ఒక చిన్న విలేజ్ అండి. తర్వాత నేను పెరిగింది మొత్తం వైజాగ్. పెరిగింది, స్కూలింగ్, కాలేజ్ అంతా వైజాగ్లోనే. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? ఇయర్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. జాబ్ కోసం వచ్చాను నేను. జాబ్ మానేసి సినిమాలోకి స్టార్ట్ చేశాను. జాబ్ కోసం ఏం చదువుకున్నారు? బీటెక్. బీటెక్ అయినా బీటెక్ తర్వాత ఇంకేమైనా కోర్సులు చేశారా? సాఫ్ట్వేర్ కోర్సులో కనుక? కోర్సులో నాకు తెలిసి మేబీ 1-2 months ఏదైనా కోర్స్ ఉంటే చేశానేమో. దాని తర్వాత జాబ్ చేశారా? చేశాను. ఓకే. చేశాక మానేసి సినిమాలోకి వచ్చాను. ఓకే. అందుకే మా ఫ్యామిలీలో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది జాబ్ మానేసి వచ్చానని. ఓకే. కానీ ఇప్పుడు దే ఆర్ హ్యాపీ. సినిమాల్లోకి వస్తున్నప్పుడు తెలుగు కుటుంబాల నుంచి చాలా మంది కూడా రావట్లేదని ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు పర్లేదు. బట్ మీ ఫ్యామిలీలో సినిమాల్లోకి వస్తానంటే మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేశారా, ఏమన్నా ఇబ్బంది పడ్డారా వాళ్ళని ఒప్పించడానికి? ఎట్లా? అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ అప్పుడైతే నిజంగానే అప్పుడు ఒప్పుకోలేదు. కోపడ్డారు, బాధపడ్డారు. ఇంత చదువుకుని సినిమాలు అంటావేంటి, లైఫ్ ఏంటి, కెరియర్ ఏంటి, అది ఇది అని. వాళ్ళ భయానికి ఒక అర్థం ఉంది, కరెక్టే. వాళ్ళకి తెలియదు ఈ ప్రొఫెషన్ ఏంటో, ఎలా ఉంటుందో. నాకే తెలీదు, ఏ ధైర్యంతో వచ్చానో కూడా నాకు తెలీదు. కానీ మెల్లమెల్లగా నేను వాళ్ళకి అర్థమైంది ఇంకా నేను ఇది తప్ప ఇంకేదో చేయడానికి రెడీగా లేను అని. సో మెల్లమెల్లగా నా వర్క్ స్టార్ట్ అయిన దాన్ని బట్టి వాళ్ళు కూడా ఒక నమ్మకం వచ్చింది. ఓకే, తను ఏదో చేస్తుంది, మంచి వర్క్ చేస్తుంది అని ఒక నమ్మకం వచ్చి నన్ను ఎప్పుడూ ఆపలేదు. మా ఫ్యామిలీ నన్ను నమ్మారు. వాళ్ళకి ఎంత బాధ ఉన్నా, ఎంత ప్రెషర్ ఉన్నా ఫ్యామిలీలో నమ్మారు. అండ్ అలా నమ్మకం పెట్టుకోవడం వల్లనే నేను నా పని చేసుకోగలిగాను, ఇక్కడ వరకు రాగలిగాను. అలానే బన్నీ సార్ కూడా చాలాసార్లు ఐ థింక్ ఒక సందర్భంలో అన్నారు అనుకుంటా, తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రావాలి, చాలా మంది రావాలి అని. ఆ పర్టికులర్ సందర్భం ఎంత ఇంపార్టెంట్ అయిందంటే, అంతకు ముందు తెలుగు అమ్మాయిలు సినిమాల్లో చేయట్లేదా అంటే కాదు, ఉన్నారు, చాలామంది ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, 100 మంది అమ్మాయిలు ఉన్నారు యాక్టర్స్. కానీ బన్నీ సార్ ఆ సిచ్యువేషన్లో అది చెప్పడం వల్ల దాని తర్వాత నుంచి అందరూ మాకు తెలుగు హీరోయిన్స్ కావాలి అని పర్టికులర్గా ఉన్నారు. అది మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తే అది హ్యూజ్ చేంజ్ అది. సో ఇప్పుడు ఈ చేంజ్లో నేను ఉండడము, ఇలాంటి ఒక గోల్డెన్ ఎరా ఆఫ్ తెలుగు సినిమాలో నేను ఉండడము ఐ థింక్ చాలా చాలా ఇన్స్పైరింగ్ జర్నీగా అవుతుంది అని నేను అనుకుంటున్నానండి. ఓకే, వెరీ గుడ్ అండి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్నానంటే ఫ్యామిలీ తరపు నుంచి ఏమైనా జాగ్రత్తలు చెప్పారా?
ఎక్కడికి వెళ్ళినా అమ్మాయికి జాగ్రత్త చెప్తారు కదండి. మనం ఒక ట్రైన్ జర్నీ చేస్తేనే జాగ్రత్త చెప్తారు. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండమ్మా అంటారు. ఎప్పుడైనా ఫినాన్షియల్గా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇంట్లో చెప్పు ఫస్ట్ అంటారు. సో ఖచ్చితంగా ఆ కేర్ ఉంటుంది, స్పెసిఫిక్గా అమ్మాయిల వైపు ఉంటుంది. సో నేను కూడా అంతే రెస్పాన్సిబుల్గా డిసిప్లిన్డ్గా ఉండి పని చేసుకున్నాను ఇక్కడ. ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది చాలా అపోహలు క్రియేట్ చేస్తుంటారు. ఇండస్ట్రీకి ఆడపిల్లలు ఎందుకమ్మా ఇండస్ట్రీకి, లేకపోతే డిసప్పాయింట్ చేసే మాటలు ఎక్కువ వినపడుతుంటాయి. అవి ఏమైనా ఫేస్ చేశారా? డిసప్పాయింట్ చేసే మాటలు ఏమైనా మీరు ఫేస్ చేశారా ఇండస్ట్రీలో? ఇంతకు ముందు ఉండిందేమో అండి అలా. ఇప్పుడు ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తే మీరు సోషల్ మీడియా కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబ్ ద్వారా కానీ చాలా మంది ఇప్పుడు ఇది అందరిది క్రియేటివ్ ఫీల్డే. సినిమా ఒకటి, సోషల్ మీడియా ఒకటి, ఇన్ఫ్లుయెన్సర్ ఫీల్డ్ ఒకటి, ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు స్పెసిఫిక్గా కెమెరా అంటే డిఫరెంట్ ఏమి కాదు. అది ఏం కెమెరా అన్నది ఇంపార్టెంట్. సినిమా కెమెరానా, యూట్యూబ్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ కెమెరానా అన్నదే తప్ప. ఎగ్జాక్ట్లీ అంతే. క్రియేటివ్ ఫీల్డ్ లో చాలా మందికి ఇప్పుడు ఓపెన్ డోర్స్ ఉన్నాయి. ఎవరైనా వచ్చి మీరు చేసినంత అంతే, ఎంత చేస్తే మీకు అంత. సో ఇప్పుడు అలాంటి భయాలు లేవు, ఉండకూడదని కూడా అనుకుంటున్నాను. ఇది కూడా సినిమా ఫీల్డ్ కూడా ఒక రెస్పెక్ట్ఫుల్ ప్రొఫెషన్ లాగా అందరూ అనుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా రావాలి సినిమాల్లోకి, అన్ని ఫీల్డ్స్లోకి రావాలని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నా, మీరు చేసినా కానీ మేము ఇంటర్వ్యూలు చేసుకున్నా సినిమా ఫీల్డ్కి దగ్గరగా ఉండే మనం పని చేసుకుంటున్నాం కదా. బట్ కొంతమంది సినిమా ఫీల్డ్లో ఇంతకుముందు పనిచేసి వెళ్ళిన వాళ్ళు కొన్ని లూజ్ టంగులు వాడటం వల్ల మేము ఇబ్బంది పడ్డాం పలానా వాళ్ళ వల్ల, లేకపోతే మమ్మల్ని ఇదన్నారు అదన్నారు అని చెప్పి ఇబ్బంది పడటం, ఇవన్నీ రాంగ్ పొజిషన్ అవుతుంది కదా సినిమా ఫీల్డ్ గురించి. కొత్తగా మీరు అంటే ఆల్రెడీ ఒక 4 years 5 years నుంచి వర్క్ చేస్తున్నారు, కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు అనేది నేను ఈ క్వశ్చన్ అడగడానికి ఉద్దేశం. ఒకటి నేను నమ్ముతానండి, మనం ఎలా ఉంటే, మనం ఏది నమ్మితే మనకి జరిగే సందర్భాలు కూడా అలానే ఉంటాయి. మనం మంచిగా ఆలోచిస్తున్నామా, మంచిని అట్రాక్ట్ చేస్తాం. మనము పని మీద ఫోకస్ చేస్తూ ఉన్నామా, మంచి పనిని అట్రాక్ట్ చేస్తాం. అది నేను నమ్మాను. అవేవి ఉండవు అని కాదు, ఏ ఫీల్డ్లో ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. బట్ ఎలా డీల్ చేస్తారు, అది మీకు అవసరం లేని సందర్భం అయితే మీరు అది పక్కన పెట్టేయాలి, ముందుకెళ్ళాలి. మీ పని మీద మీరు ఫోకస్ చేసుకుంటూ ఉంటే, కన్సిస్టెంట్గా క్లారిటీతో ఫోకస్ చేసుకుంటూ ఉంటే ఐ థింక్ మంచి ప్లేస్లో ఉంటారని అనుకుంటున్నాను.